జీఎస్టీ కౌన్సిల్ సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ వరకు అన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. 28%, 12% స్లాబ్స్ ఎత్తివేయనున్నారు. మరి పెట్రోల్, డీజిల్ ని సైతం జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ని కౌన్సిల్ పరిగణలోకి తీసుకుంటుందా? 50 రూపాయలకే లీటర్ పెట్రోల్, డీజిల్ ఇవ్వడం సాధ్యమేనా? 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అసలేం జరుగుతోంది? వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీని మరింత సరళీకరించనున్నారు. దీపావళి గిఫ్ట్ ఇస్తానంటూ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రకటన నిజం కాబోతోంది. జీఎస్టీ స్లాబ్ సరళీకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబ్లే ఉండబోతున్నాయని జీఎస్టీ కౌన్సిల్ వెల్లడించింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబులు ఉన్నాయి. ఇకపై 5%, 18% స్లాబ్స్ మాత్రమే ఉండనున్నాయి. 12% స్లాబ్లోని వస్తువులను 5%లోకి మార్చనున్నారు. 28% నుంచి 18%కి మారబోతున్నాయి. ఆ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని కేంద్రమే భరించాలని ఆ రాష్ట్రాలు కోరాయి. సుమారు 500 ఉత్పత్తులపై కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జీవిత బీమాపై పన్ను పూర్తిగా ఎత్తివేయనున్నారు. జీఎస్టీ స్లాబుల్లో సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పూర్తిగా మద్దతిచ్చారు. Basing on the envisaged revenue resources, suddenly each state gets into the losses of not less than 7 to 10,000 crores. It will be very difficult for any state to go ahead with their planned infrastructure and welfare activities. For example, if you take the Telangana state alone, it is incurring nearing about 7,000 crores. If 28% is the contribution of GST to central government, however, the states rely on GST for 50% of their revenues. So on a 50% base, if a state government loses 20% of that, then it is going to seriously destabilize the fiscal structure of the state's governments itself. ప్రస్తుతం బైకులు, చిన్న కార్లు సహా ఎక్కువ వాహనాలపై 28% జీఎస్టీ అమలవుతోంది. అయితే ఈ సమావేశంలో 18% స్లాబుల్లోకి తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. దీనివల్ల చిన్న కార్లు, 2 చక్రాల వాహనాలు చౌకగా మారవచ్చు. కానీ లగ్జరీ కార్లకు మాత్రం ప్రత్యేకంగా 40% జీఎస్టీ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో ఆటోమొబైల్ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై 5%మే పన్ను వేయనున్నారు. దీంతో వాటి ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. సాధారణంగా ప్రతిరోజు ఉపయోగించే షాంపూ, టూత్ పేస్ట్, టాల్కమ్ పౌడర్ వంటి వస్తువులపై ప్రభుత్వం 18% జీఎస్టీ ఉంది. కొత్త నిర్ణయాలతో ఇవి 5% స్లాబుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం 12% జీఎస్టీ ఉన్న మిల్క్ పౌడర్, వంట నూనె, నూడిల్స్, చాక్లెట్లు, చక్కెర వంటి వస్తువులపై కూడా 5% మాత్రమే ఉండవచ్చని భావిస్తున్నారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు వంటి వస్తువులపై ప్రస్తుతం 28% జీఎస్టీ అమలవుతోంది. ఇవి 18% స్లాబుల్లోకి మారితే పండుగ సీజన్లో వినియోగదారులకు భారీ ఉపశమనం లభించనుంది. ఇవన్నీ ఎలా ఉన్నా పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకున్నామని, ఇకపై కూడా అదే విధంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు అమలవుతున్నాయి. అందుకే పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే చాలా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే పలు బీజేపీయేతర రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నిజంగా వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్, డీజిల్ ను లీటర్ 60 రూపాయలకే అమ్మవచ్చు. జీఎస్టీలో మార్పులు చేయటం వల్ల తెలంగాణకు దాదాపు ఏడాదికి 7,000 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. జీఎస్టీ వసూళ్ల ఆదాయం ప్రస్తుత నిర్ణయాల కారణంగా
60,000 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఈ బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచింది. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం కాస్త అటో ఇటుగా తీసుకునే అవకాశం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందైనా ఏకాభిప్రాయం సాధించి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటున్నారు వినియోగదారులు.